హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇండియా నుంచి బట్టలు వచ్చాయన్నమాట, సారీస్. అవన్నీ మీ అందరికీ చూపించబోతున్నాను. అవి చూపించడానికి ముందు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను, నా స్టోరీనే. నేను మొన్ననే ఇండియా నుంచి వచ్చాను. వచ్చినప్పుడు నాకు సరిపడా బట్టలు, అంటే ఒక ఇయర్కి సరిపడా బట్టలు అయితే నాకు నా పాపకి షాపింగ్ చేసుకోవడం జరిగింది. సో ఇక ఇప్పుడు అర్జెంటుగా నేను షాపింగ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. సో ఒక 1 వీక్ బ్యాక్ మా మదరు మా సిస్టర్స్కి షాపింగ్ చేస్తున్నారు. ఆవిడ షాపింగ్ చేస్తున్నారని ఉత్తిగా నాకు కూడా ఫోన్ చేసి, నేను కూడా విండో షాపింగ్ నాకు చాలా ఇష్టము, సరే నాకు కూడా చూపించారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఏది బాగుంటుందో చూడు అని మా మదర్ నాకు చెప్పారు. అదేంటో ఏమో, నేను ఎంతో పేచిదారనమాట. నా బట్టలు నేను కొనుక్కోవాలనుకున్న కలర్ కాంబినేషను, ఫ్యాబ్రిక్, తర్వాత అది ఎక్కువ గాడీగా ఉందా లేదా బోల్డ్ అన్ని చూసుకొని కొంటాను. అలాంటి నాకు ఫస్ట్ టైము మా అమ్మ ఇలా ఫోన్ తిప్పగానే నాకు అక్కడ ఉన్న టక్క కలర్స్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అంత ఫాస్ట్గా నచ్చాయి అన్నమాట. నాకు నేనే ఎంతో ఆశ్చర్యపోయాను. సరే కొన్నాక ఎందుకు కొన్నాను, ఇప్పుడు మొన్ననే కదా షాపింగ్ చేసుకొని వచ్చాను, మళ్ళీ కొత్త బట్టలు కొంటే ఏంటంటే, ఏదైనా బట్టలు కానీ సామాన్లు కానీ కొంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలా పాయిలప్ అయి ఉంటాయన్నమాట, ఒకదానిపైన ఒకటి. ఎప్పుడో తెప్పించుకునేటివి, అంత అర్జెంట్ ఉండవు కదా. పండగలకి ముందర కానీ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే తెప్పించుకుంటూ ఉంటాను. సో నేను అనుకున్నా, మళ్ళీ అసలు ఎందుకు కొన్నాను, ఇప్పుడు మళ్ళీ అట్లా బట్టలన్నీ అక్కడ అట్లా ఉంటాయి. మళ్ళీ ఇండియాలో కాస్త ఎలకలు ఎక్కువగా ఉంటాయి. మా అమ్మ కంగారు పడతారు, అయ్యో ఎలకలు పాడు చేస్తాయేమో బట్టలు, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు ఆవిడ. పెద్దోళ్ళు కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు కదా, మా మదర్ అలానే అనమాట. ఏం కాదులే అమ్మ, జాగ్రత్తగా అల్మారాలో పెట్టి తాళాలు పెట్టి అవన్నీ ఆవిడకి చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఒక డిస్టెంట్ రిలేటివ్ ఇండియా నుంచి అమెరికాకు వస్తున్నారు. ఆయన వస్తుంటే షాపింగ్ నిన్న చేయటం పూర్తయిపోయింది. తర్వాత ఈరోజు మార్నింగ్ మా మేనమామ వచ్చి, ఇలా మన రిలేటివ్ వస్తున్నారు, నీవి ఏమైనా సామాన్లు ఉంటే ఇవ్వమన్నారు, ఆయన తీసుకొస్తారంట అని. నిజమా? ఎందుకంటే ఒక్కరే ఇండియాకి వచ్చారనుకోండి ఫ్యామిలీలో, వాళ్ళకే బోల్డ్ అన్ని సామాన్లు ఉంటాయి. అందులో వచ్చి ఆయన మాకేం చెప్పలేదు అసలు. ఆయన ఇండియాకి వెళ్ళేది నాకు తెలియదు, ఆయన ఇండియాలో ఉంది నాకు తెలియదు, ఇండియా నుంచి అమెరికాకి వస్తుంది నాకు అసలు తెలియదు, మా మావయ్య చెప్తే తప్పితే. సో నేను అప్పటికి 10 సార్లు అడిగాను, అసలు బట్టలు నాకైతే ఏం చెప్పలేదు, ఏమైనా ఉంటే తీసుకొస్తానని, మీరేమైనా తప్పు విన్నారేమో, వెళ్ళి ఒకసారి అడగండి అంటే. ఇక వెళ్ళారు, అయిపోయింది. తర్వాత నేను వద్దు, ఏం తీసుకురావద్దని చెప్పాను అనమాట. మళ్ళీ మా మేనమామ వైఫ్ ఉన్నారు, అత్తయ్య, ఆవిడ ఇలా బట్టలు ఉన్నాయంట అమ్మాయివి, తీసుకొస్తారా, తీసుకెళ్ళు అని మరి ఏమన్నారు. ఆయన ఒప్పుకున్నారు. వెంటనే బట్టలు అప్పటికప్పుడు నిన్న కొన్నాను, ఈరోజు వచ్చేసాయి అనమాట. కొన్నిసార్లు అలా జరుగుతుంది అని చెప్తున్నా. నాకు చాలా సంతోషం వేసింది. ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఏదైనా ఇండియాలో షాపింగ్ చేస్తే చాలా టైం పడుతుంది రావడానికి. అంటే పక్కా ప్లాన్ ఉంటుంది అనమాట. ఈ టైంకి ఈ బట్టలు వేసుకోవాలి అని, ఈ ఫంక్షన్కి ఈ బట్టలు వేసుకోవాలి అంటే తెప్పించుకోవడం జరుగుతుంది. అలాంటి నాకు అలాగా 1 వీక్లో షాపింగ్ చేశాను. తర్వాత షాపింగ్ చేసి అలా పెట్టగానే నెక్స్ట్ డే బట్టలు మళ్ళీ ఇండియా నుంచి, ఐ మీన్ నెక్స్ట్ 2 డేస్లో అమెరికాకి వచ్చేసాయి. అలాంటివన్నీ తలుచుకుంటే బటర్ఫ్లైస్ అయింది. సంతోషం ఉండబట్టలేక స్టోరీ చెప్పాను అనమాట. కొన్నిసార్లు రేర్గా జరుగుతూ ఉంటాయి. సో సరే, ఫస్ట్ మీకు బట్టలు చూపిస్తాను. సో ఇవి బట్టలు అనమాట. మీకు ఫస్ట్ 1 by 1 చూపిస్తాను. ఈ శారీ నాకు, ఇవి బాందినీ శారీస్ అనమాట. నాకు బాందినీ శారీస్ అంటే చాలా చాలా ఇష్టము. నా దగ్గర ఎన్ని బాందినీ శారీస్ ఉన్నాయంటే, నేను వేసుకొని నా సిస్టర్స్కి, నాకు సిస్టర్స్ ఉన్నారు, మేము అంటే నేను కట్టుకున్న తర్వాత ఇండియాకి తీసుకెళ్తే వాళ్ళు కూడా కట్టుకుంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి నచ్చితే కనుక నేను సెలెక్ట్ చేసిన కలర్స్. సో అలా బాందినీ శారీస్ ఎక్కువ కొనడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇది చూడండి, ఈ బాందినీ శారీ కలర్ కాంబినేషన్ అద్దుర్స్ అంటే అద్దుర్స్ ఉంది. ఈ శారీస్ ఏంటంటే, నేను మా సిస్టర్స్ అంతా ఒకటే లాంటిది కొనుక్కున్నాం అనమాట. మళ్ళీ ఎప్పుడైనా ఇండియాకి వెళ్ళినప్పుడు అందరం ఒకటేలాగా వేసుకోవచ్చు అని. ఇది వచ్చేసి హాట్ పింక్, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఉందండి. ఇది మరీ ఏమంటారు,
ఆరెంజ్ అని కాదు, మరీ బ్రిక్ కలర్ అని కాదు, ఒక డిఫరెంట్ షేడ్ ఉంది, కానీ చాలా బాగుంది, వేసుకుంటే అదుర్స్ ఉంటుంది. ఇదన్నమాట. ఇక్కడ కింద చూడండి, ఈ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు నాకు ఈ శారీ చాలా చాలా నచ్చింది. అసలు ఇది అలా మా మదర్ అంటే షాపింగ్ చేస్తున్నప్పుడు ఎందుకో కెమెరా ఇలా తిప్పగానే నాకు ఈ శారీ చూడగానే తెగ నచ్చేసింది అనమాట. ఇంకా నేను కొనుక్కుంది చూసి అంటే మా మదర్ నాకు, నా ఇంకో సిస్టర్కి, నా అందరికీ చూపిస్తున్నారు. సో అందరం టక్కటక్క ఒక్కొక్కటి తీసేసుకున్నాము. ఆ షాప్లో ఎవరు వచ్చారో మా అమ్మ చెప్తుండే అనమాట, అందరికీ ఈ శారీ నచ్చింది, ఇంకొందరు అయితే అసలు 4, 5 శారీస్ అట్లా తీసుకొని వెళ్ళిపోయారు అని అలా చెప్తుంటే నేను విన్నాను. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి. అసలు ఇది చూడండి, మీకు ఇక్కడ కెమెరాలో ఏదైతే కనిపిస్తుందో అదే అనమాట. అసలు స్మూత్గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్, నాకైతే చాలా నచ్చింది. నాకు నార్మల్గానే బాంధనీ శారీస్ అంటే ఫేవరెట్ అనమాట. అందులో ఇలా ఉండేసరికి నాకు తెగ నచ్చింది. నా దగ్గర బోల్డ్ అన్ని బాంధనీ శారీస్ ఉంటుండే. ఇదిగోండి, ఇక్కడ వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వచ్చింది, అదర్ సైడ్ ఏమో కాస్త బిగ్ బార్డర్ వచ్చింది. కానీ ఇది హైట్ ఉన్న వాళ్ళకి బార్డర్ డీసెంట్గా ఉంటుంది. నాకు ఇంత సైజు బార్డర్స్ ఇష్టము, మరీ ఇక్కడ దాకా ఇప్పుడు శారీస్కి చాలా పెద్ద పెద్ద బార్డర్స్ వస్తున్నాయి కదా, నాకు అంత ఇష్టం ఉండదు. ఇంత సైజు బార్డర్స్ ఓకే. సో రిలేటివ్స్ వస్తున్నారని చెప్పాను కదా, మా అమ్మ అప్పటికప్పుడు ప్రొద్దున్నే వెళ్ళి ఫాల్ వేయించి పీకో చేయించి పంపించేశారు. బ్లౌజెస్ అక్కడే ఉన్నాయి, కాకపోతే వీటి పైనకి వేరే కలర్ పింక్ బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయన్నమాట, అవి వేసేసుకోవచ్చులే అన్నట్లు అసలు చెప్తున్నాగా అస్సలు నేను అనుకోలే శారీస్ వస్తాయని, కానీ వచ్చాయి కదా అని మీకు చూపిస్తున్నా. ఇది దాని తర్వాత మీకు పళ్ళు చూపిస్తాను. అసలు పళ్ళు మాత్రం టూ గుడ్, అంటే ఇది నాకు నచ్చింది, మీకు కూడా నచ్చాలని కాదు, కానీ ఎవరైనా ఇండియాలో షాపింగ్ చేస్తే ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఇండియాలో ట్రెండ్ అయ్యే శారీస్ అన్నీ మాకు కాస్త రావడానికి టైం పడుతుందండి, వచ్చినప్పుడు వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము, కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది పళ్ళు అన్నమాట. అసలు పళ్ళు ఎంత బాగుందో, చాలా చాలా నచ్చింది ఈ శారీ పళ్ళు. నాకు ఇలా ఇష్టము, ఫెస్టివ్ లుక్ ఉంటుంది ఈ శారీస్ అంటే, మంచి సాయంత్రాలు వేసుకున్నప్పుడు భలే అందంగా ఉంటుంది అనిపించింది. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. ఇది హాట్ పింక్ పళ్ళు, నాకైతే చాలా నచ్చింది ఈ శారీ చూడగానే. నేను ఇంకా కొంచెం కంగారు పడ్డా, ఎందుకంటే ఎప్పుడైనా కెమెరాస్లో శారీస్ చూపించారనుకోండి, నేను చాలాసార్లు మోసపోయాను, నిజం చెప్తున్నా. బయట ఒక కలర్ ఉంటుంది, వచ్చాక ఒక కలర్ ఉంటుంది, కానీ ఫస్ట్ టైం బయట చూసిన దానికంటే కూడా కెమెరాలో చూసిన దానికంటే బయట ఇంకా బాగున్నాయి అన్నమాట. ఇలా వచ్చింది శారీ. ఇదంతా బాడీ వచ్చేసి 2 కలర్స్ ఉంది, మధ్యలో ఎక్కువగా ఆరెంజ్ ఉంది, అటు ఇటు హాట్ పింక్ అండ్ బార్డర్స్ బోత్ సైడ్స్ ఇలా ఉంది. ఒక చోటేమో ఇలా చిన్న బార్డర్ ఉంది, అదర్ సైడ్ ఏమో ఇలా బిగ్ బార్డర్ ఉంది, బట్ ఇది డీసెంట్ సైజ్. ఇది నాకు చాలా చాలా నచ్చింది. ఇది ఒకటి. ఇంకొక శారీ చూపిస్తాను మీకు, నేను మొత్తం ఇప్పట్లేదండి. దీని బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలానే 2 కలర్స్ వచ్చింది, 2 షేడ్స్ వచ్చిందనమాట. అది స్టిచ్చింగ్కి వెళ్ళింది, అది మళ్ళీ నెక్స్ట్ తెప్పించుకుంటే. ఇంకా ఇప్పుడు ఏదైతే మీకు కలర్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్లీ కెమెరాలో కనిపించే కలరు బయట కలరు సేమ్ అనమాట. ఇది ఒకటి అనమాట. ఇంకొకటి చూపిస్తా. ఇది ఇంకొక శారీ. ఈ శారీ కలర్ వచ్చేసి వంగ పువ్వు కలర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే కలర్ అనమాట. ఈ శారీ పైన ఇలా బూటా వచ్చింది, సిల్వర్ బూటా వచ్చింది, ఇలా మ్యాంగోస్ వచ్చాయన్నమాట. ఈ శారీ గురించి నేను ఒక ఫోటో కీర్తి సురేష్ అనే యాక్ట్రెస్ ఉన్నారు కదా, ఆవిడ వేసుకుంటే చూశానండి. నేను ఆవిడ వేసుకున్నప్పుడు ఇదేంటి ఇలా ఉంది కలర్ కాంబినేషన్ అని అనుకున్నాను, కానీ సపరేట్గా చూసినప్పుడు అలా అనిపించింది. క్యాటలాగ్లో ఆవిడ వేసుకున్నప్పుడు చూస్తే శారీ చాలా బాగుంది. ఇది మొత్తం శారీ లాగా, దీని బార్డర్ వచ్చేసి ఇలా ఉంది.
అంటే ఇవన్నీ ఎలా చెప్తారు, చిన్న చిన్న బార్డర్స్ అనమాట. నాకు ఇలా ఇష్టం అండి, పెద్ద పెద్ద బార్డర్స్ నాకు అస్సలు నచ్చవు. అది శారీ ఎంతో బాగుంటే తప్పితే నేను తొందరగా ఇష్టపడను బిగ్ బార్డర్స్. సో ఈ శారీ మొత్తం ఇలా ఉంది, బాడీ అంతా ఇలా ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. ఒక పళ్ళు అంతా ఇది, బాడీ అంతా కూడా ఇలా ఉంది. అన్ని బూటాస్ వచ్చాయి, సిల్వర్ అండ్ గోల్డ్ బూటాస్ వచ్చాయి. దీనిపైన మనం సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, గోల్డ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. కానీ దీనికి బ్లౌజ్ ఏంటంటే సిల్వర్ కాదు, గోల్డ్ కాదనమాట. చూపిస్తాను. ఇలా ఎల్లో వచ్చింది. ఈ టాజిల్స్ ఏదైతే ఉంది చూసారో, ఈ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఈ కలర్ బ్లౌజ్ నా దగ్గర ఉంది, అది వేసుకుందాం ప్రస్తుతానికని తెప్పించుకున్నాను. కీర్తి సురేష్ వేసుకున్నారన్నాను కదా, ఆవిడ వేసుకున్నప్పుడు అలానే సేమ్ కలర్ శారీ, ఇంచుమించు ఇలానే ఉంటుంది శారీ, కానీ ఆవిడ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వేసుకున్నారు. సో ఈ శారీ నాకు చూడగానే, నాకు అసలు ఈ కలర్ లేదు, పర్పుల్ కలర్ ఉంది. ఈ డిఫరెంట్ కలర్, ఐ మీన్ దీన్ని ఏమంటారు, బచ్చల పండు కూడా కాదండి ఇది వంగ పువ్వు అని అన్నారు మా అమ్మ. మరి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. నాకైతే చూడ్డానికి ఇది ఇంక్ కలర్ లాగా కనిపిస్తుంది. అసలు ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్గా, లైట్ వెయిట్ తోటి చాలా చాలా బాగుంది. ఇది ఎవరికైనా బాగుంటుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది. సో ఇదొక శారీ అన్నమాట. ఇవన్నీ అసలు నాకు చూడగానే నచ్చాయంటే నేనే నమ్మలేకపోయాను. ఇంకొక శారీ చూపిస్తా. ఇది ఒక శారీ అండి, ఇది వచ్చేసి షిఫాన్ శారీ అన్నమాట. అసలు ఇది ఎంత నచ్చిందంటే నాకు చాలా చాలా నచ్చింది. ఇలా బార్డర్ వచ్చేసరికి క్యూట్ అనిపించింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్, అది కూడా ఇండియాలో ఉంది దీని బ్లౌజ్. ఈ శారీ చూడడానికి చాలా సింపుల్గా ఉందండి, కానీ ఇది ప్యూర్ షిఫాన్ శారీ అనమాట. అసలు ఎంత క్యూట్ అనిపించిందో నాకు ఇది చూడగానే. నేను ఇలా పెట్టుకొని చూసినా కూడా నాకు చాలా చాలా నచ్చింది. అందులో ఈ ఎల్లో వచ్చేసి చాలా డీసెంట్, ఇది లెమన్ ఎల్లో కాదు, అలా అని మ్యాంగో ఎల్లో కాదు, ఇది డిఫరెంట్ షేడ్ అనమాట. ఎందుకంటే చాలామందికి లెమన్ ఎల్లో సూట్ అవ్వదు. లెమన్ ఎల్లో ఎందుకంటే చాలా ఫ్లవర్స్ అంటుగా కనిపిస్తూ ఉంటుంది. నేను నా గురించి చెప్తున్నా, నాకు త్వరగా లెమన్ ఎల్లో నచ్చదు. ఎల్లోలో కూడా డిఫరెంట్ షేడ్స్ నేను చాలా జాగ్రత్తగా చూసి కొంటాను. అలాంటి నాకు ఇది జస్ట్ అలా మా అమ్మ ఫోన్ అలా రౌండ్గా తిప్పుతుంటే, అమ్మ ఒకసారి ఆ ఎల్లో శారీ పైన చూపి అనగానే మా అమ్మ చూపించారు. ఇక నాకు ఇది చూడగానే చాలా నచ్చిందనమాట. ఇది అసలు చాలా చాలా బాగా అనిపించింది. దీనికి పళ్ళు వచ్చేసి పింక్ పళ్ళు అన్నమాట. బాడీ అంతా ఇలానే ఉందండి. అండ్ పళ్ళు చూస్తున్నా ఎట్ సైడ్ ఉందో. అండ్ బోత్ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ అన్నమాట. ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. నా దగ్గర ఎల్లో శారీ ఉంది, కానీ ఎల్లో శారీ నేను ఎక్కువ కొనుక్కోనండి, నాకు సెట్ అవ్వదని. అలాంటిది నాకు చాలా నచ్చింది. ఇలా వచ్చింది పళ్ళు, ఇలా వచ్చింది అన్నమాట. సో ఏదైనా నచ్చిన డ్రెస్ కానీ ఏదైనా అలా చూడంగానే నచ్చడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిప్పింగ్ అయిన తర్వాత ఎన్నో బట్టలు అలా పాడైపోయాయి. సో ఈసారి ఎందుకో తెలియదు, అన్నీ వచ్చినాయి, అన్నీ నచ్చాయి, నాకు చాలా నచ్చాయి. ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లుక్, లైట్ వెయిట్. ఈవినింగ్ చిన్న పార్టీస్ ఏమున్నా కూడా వేసుకోవచ్చు, టెంపుల్స్కి బాగుంటుంది. అందులో లైట్ వెయిట్ ఉంది, ప్యూర్ షిఫాన్ శారీ అనమాట. చూడండి అసలు అది ఆ క్వాలిటీ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ అయితే. చాలా బయట చాలా డీసెంట్గా కనిపిస్తుంది. మీకు ఈ ఏమంటారు, స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో బయట కూడా సూపర్ డీసెంట్గా ఉంది. ఇది ఎవరు వేసుకున్నా అందరికీ బాగుంటుంది. అంటే ఆల్వేస్ నాకు ఒక ఏమంటారు, అంటే డస్కీ కలర్ వాళ్ళకి ఎల్లో సూట్ అవ్వదని నేను అనుకుంటుండే చాలా ఎక్కువగా. అన్ని రకాల ఎల్లోలు కాకుండా కొన్ని మాత్రమే సూట్ అవుతాయి అని అనుకుండే, కానీ ఇది చాలా నచ్చింది. అండ్ ఇంకొక శారీ,
ఇది ఇంకొక బాందిని శారీ అనమాట. నాకు బాందిని పిచ్చి. నా దగ్గర 7 to 8 బాందిని శారీస్ ఉన్నాయి. అంటే లో ప్రైస్ నుంచి మంచి రేటు గల శారీస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే బాందిని నాకు అంత ఇష్టం అనమాట. ఇది వచ్చేసి బ్రిక్ కలర్ శారీ అండ్ ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇట్లా వైన్ కలర్ వస్తుందన్నమాట. దీనికేమో కాస్త బార్డర్ ఇక్కడ ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. బట్ ఇది కూడా డీసెంట్ బార్డర్, మరీ హెవీ ఏం లేదు. అండ్ అదర్ సైడ్ ఏమో ఇలా చిన్న బార్డర్ వచ్చింది. నాకు ఇష్టం బ్రిక్ కలర్ అంటే నా కలర్కి సెట్ అవుతుందని నేను అనుకుంటాను. ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఇది ఈ కలర్ కాంబినేషన్ అని నాకు అనిపించింది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. పళ్ళు ఇలా ఉంది. అసలు ఇది అయితే చాలా నచ్చింది. ఈ శారీస్ ఇప్పుడు చాలా వస్తున్నాయండి బాందినీలో. ఇలా ఏమంటారు, మన ఇలా జరీ ప్రింట్ తోటి ఇప్పుడు బోల్డ్ అన్ని వస్తున్నాయి బాందినీ శారీస్ అయితే. ఇక్కడంతా గోల్డ్, ఇక్కడ ఇలా వచ్చింది చూడండి, గోల్డ్ జరీతోటి ఇలా వచ్చింది. ఇది కొంచెం నాకు చాలా ప్రైస్ పడింది అనమాట ఈ శారీకి. ఇది మాత్రం చాలా నచ్చింది ఈ శారీ నాకు. ఇది కాస్త ముందు కొని పెట్టుకున్నాను అనమాట. ఇది బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను, ఈ కలర్ బ్లౌజ్. ఇది మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు, ఇండియాకి వెళ్ళినప్పుడు ఇది షాపింగ్ చేసుకున్నాను. సో ఇది కొనుక్కున్న తర్వాత కూడా నాకు మళ్ళీ ఇందాక మీకు చూపించిన బాందిని నాకు చాలా నచ్చింది. మళ్ళీ అది కూడా కొనేసుకున్నాను. ఇది సింపుల్గా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నానండి. ఇలా ఇది ఒక కలర్ అన్నమాట. ఇదొక శారీ. ఈ శారీ ఒక్కటి ఏంటంటే, ఇది బయట చూసినప్పుడు, కెమెరాలో చూసినప్పుడు ఇది ఎంతో బాగుంది. బయట చూసినప్పుడు మాత్రం ఇది అంత గ్రేట్ లేదు. ఇది కాస్త డల్ అనిపించింది అనమాట. ఇది నేను వాళ్ళని అడిగాను, ఇది బేబీ పింకా అని. అంటే ఎస్, వాళ్ళు బేబీ పింక్ అన్నారు. కానీ ఇది బేబీ పింక్ కాదు, ఇది ఉల్లి పొట్టు అంటారు చూసారా, ఆ కలర్లో కొంచెం లైట్ షేడ్ అనమాట. కానీ ఇది వచ్చేసి సిల్వర్ జరీ వచ్చింది శారీ అంతా. ఇది పెద్దగా అంటే కెమెరాలో చూసినప్పుడు చెప్తున్నాను కదా, ఇది ఆ లైట్స్కో ఏమో తెలియదు, తల మెరిచి ఇది నాకు బేబీ పింక్ లాగా కనిపించింది. ఇంకొకటి, స్టోర్స్లో మీకు ఒక విషయం చెప్తా. నేను ఇలానే వీడియో షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని. సో మా మదర్, నా సిస్టర్స్ నా కోసం షాపింగ్ చేస్తూ ఉండేవారు. ఎక్కువసార్లు నేను ఎలా మోసపోయానంటే ఈ షాపింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ నాది లార్జ్ సైజ్ అనుకోండి. సో ఆ స్టోర్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి నేను అడుగుతాను, ఇది లార్జా, నా మెజర్మెంట్స్ ఇవి, నాకు ఇది సరిపోతుందా? ఎందుకంటే ప్రతి బ్రాండ్కి లార్జ్, ఎక్సెల్, మీడియం మారుతూ ఉంటుందన్నమాట. నాకు కొన్ని బ్రాండ్స్లో మీడియం వస్తుంది, కొన్ని బ్రాండ్స్లో లార్జ్ సైజ్ సరిపోతుంది. మరి కొన్ని ఎక్సెల్ వేసుకున్న సందర్భాలు కూడా చాలా రేర్గా ఉన్నాయి. కానీ చెప్తున్నాను కదా, ఇండియాలో కూడా బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయండి. బ్రాండ్కి సైజుకి నా సైజు వేరీ అవుతుందని అలా చెప్తున్నాను అనమాట. సో స్టోర్స్లో వెళ్ళినప్పుడు నా సైజు లేదని అనుకున్నాం అనుకోండి, వద్దు అని పక్కన పెడితే వాళ్ళు వినరు, మీ సైజు ఇస్తాము అని చెప్తారు. ఎందుకంటే నేనున్నది ఫోన్కి ఇవతల కదా, సో వాళ్ళు చిన్న సైజు అంటగట్టేస్తారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు కనుక వెళ్ళారనుకోండి, చాలా బట్టలు షాపింగ్ చేస్తారు కదా, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అనమాట. ఇంకా అవి అలానే పంపించేస్తారు. అవి పంపించిన తర్వాత సైజు చిన్నగా అయ్యి పట్టని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, బట్టలు ఎప్పుడైనా సరే మీరు కొన్నప్పుడు సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఓపెన్ చేసి మొత్తం చూసుకోండి. కొన్ని సారీస్ వాళ్ళు కొన్నిసార్లు ఓపెన్ చేయరనమాట. ఇది ఓపెన్ చేయనీయము, ఓపెన్ చేయడానికి ఒప్పుకోరు, ఇట్లాంటి కొన్ని చాలా తక్కువ సందర్భాల్లో చెప్తారు. అప్పుడు ఏంటంటే శారీ డ్యామేజ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే శారీ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మూడో విషయం వచ్చేసి, మీరు ఎప్పుడైనా డీల్స్లో బట్టలు కొన్నామనుకోండి, ఆ బట్టలు ఏంటంటే నో రిటర్న్ అండ్ నో ఎక్స్చేంజ్ అనమాట. వీడియోలో చూసినప్పుడు పర్లేదు, బాగానే ఉంటుంది. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పిచ్చి కలర్స్ ఉంటాయో.
హ్మ్. మా ఇంట్లో వాళ్ళకి నేను 10 సార్లు అడుగుతాను బయట నుంచి బావుందా? బావుందా? అని. వాళ్ళేమంటారంటే నేను బావుంది అని వాళ్ళు కొనేసానని అలా చెప్తూ ఉంటారు. సో, ఇగ అక్కడ గూడా కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళతో పేచీ వస్తూ ఉంటుంది. ఇక కొనేసాము, వచ్చేసాము, అయిపోయిందని జెప్పేసి అలా చల్లబరుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అరిస్తే ఇంకా లాభం లేదు. కానీ అరిచిన సందర్భాలు గూడా ఉంటాయి. డబ్బులు వేస్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే అలా కోపం గూడా వస్తూ ఉంటుందనమాట. కానీ నిజంగా చెప్తున్నానండి. మన కళ్ళతో చూసి తీసుకున్నదే బెస్ట్. మనం వెళ్ళలేని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళ పైన ఆధారపడుతూ ఉంటాము. వాళ్ళదేం తప్పులేదు. వాళ్ళకి నచ్చినయి మనకి కొనిపిస్తూ ఉంటారు. పాపం వాళ్ళైనా సరే మన కోసం అంత టైం పెట్టి షాపింగ్ తిరగాలి అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మన పైన ప్రేమతో కాదనలేక షాపింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. చెప్పడానికి ఒకటి కాదు బోలెడన్నున్నాయి. వీడియో సరిపోదు. ఈసారి ఫస్ట్ కాదు ఇది సెకండో, థర్డ్ టైము. మా అమ్మ అసలు నా కోసమనే వెళ్ళలేదు. కానీ ఇలా వీడియో తిప్పుతుంటే నేను అలా టక టక అన్నీ సెలెక్ట్ చేసుకున్నందుకు అలా అనుకోకుండా ప్లాన్ లేకుండా బట్టలన్నీ యూఎస్‌కి టకీమని వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. పెట్టిన ప్రతి ప్రైజు వర్త్ అని అనిపించింది. నాకు ఇండియాలో నేను లేకుండా ఏదైనా ఎక్కువ ప్రైస్ పెట్టి బట్టలు కొనుక్కోవాలంటే చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. అవి ఎక్కడ వేస్ట్ అయిపోతాయేమో, నేను వేసుకుంటానో లేదో అని ఇలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుండే. సో, ఇవండి కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మీకే సారీ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.